మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పాలకవర్గంలో ముసలం పుట్టింది. మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ను మార్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు రహస్యంగా సమావేశమైన కౌన్సిలర్లు తాజాగా మరోమారు సమావేశమయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం కాకుండా రాజీనామా చేయించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిలర్ కోనేటి పుష్పలతను చైర్మన్గా ఎన్నుకునేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త దోరేపల్లి రవీందర్పై ఆరోపణలు వస్తున్నాయి. అందరిపై అజమాయిషీ చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు కౌన్సిలర్లు చెబుతున్నారు. ఆయన అవినీతి భాగవతంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీకి చెందిన 10% స్థలాలు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ప్లాట్ల కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇళ్ల ఇతర నిర్మాణాల అనుమతులకు అక్రమ వసూళ్లతో ఆస్తులు కూడగట్టుకున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి ఓటమికి రవీందర్ కారణమయ్యారని బీఆర్ఎస్ కౌన్సిలర్ల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా పందుల పంచాయతీ పైన కూడా కౌన్సిలర్లు విమర్శలు చేస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త రవీందర్ మున్సిపాలిటీలోని పందులను అమ్ముకున్నారని పెంపకదారుల కేసులు పెట్టడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ను ఉద్వాసన పలికేందుకు కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వద్ద తమ నిర్ణయాన్ని చెప్పి ఒప్పించే పనిలో ఉన్నారు కౌన్సిలర్లు.